ఆదాం న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నూతన వ్యాపార సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పోరంకిలో నూతన కాంచీవరం చీరల షాపును ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే మాట్లాడుతూ ఇంట్లో శుభకార్యానికి చీరలు కొనాలంటే ప్రతి ఒక్కరూ కాంచీవరం వెళ్లడం ఆనవాయితీ, కానీ అవే చీరలు ఇప్పుడు పోరంకిలో ప్రారంభించడం సంతోషమని తెలిపారు। కిందస్వామి కాంచీవరం పేరుతో నూతన దుకాణాన్ని ప్రారంభించిన కందస్వామికి శుభాకాంక్షలు తెలియజేశారు। ప్రొప్రైటర్ కందస్వామి మాట్లాడుతూ కంచి నుంచి చీర తీసుకువచ్చి చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అందుబాటులో రేట్లలో అందిస్తున్నామని, సామాన్యులకు అందుబాటు రేట్లలో చీరలు ఉంటాయని తెలిపారు। చూస్తూనే ఉండండి, ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది। ఈరోజు విజయవాడ నగరంలో పోరంకిలో అతి సమీపంలో ఏదైతే గతంలో నేను కూడా దాదాపు 20-30 సంవత్సరాల క్రితం ఇంట్లో శుభకార్యం జరిగింది ఏంటంటే, కంచి పట్టణంలో తమిళనాడులో తక్కువ ధరకు వస్తాయని చెప్పి అక్కడ దాకా అక్కడికి వెళ్ళి చీరలు కొనుక్కొచ్చుకొని శుభకార్యం చేసుకునే పరిస్థితి ఉండేది। ఈ రోజున కందస్వామి పట్టు చీరలు అని చెప్పేసి ఇక్కడ విజయవాడలో పోరంకిలో మన రామనేని చేసి అతను ప్రారంభించడం జరిగింది। కాబట్టి ఇక్కడ మహిళలందరూ కూడా ఎంతో దూరం వెళ్లకుండా ఇక్కడ దగ్గరలోనే రిటైల్ ప్రైస్లకి పెద్ద పెద్ద షోరూముల్లో కాకుండా మనకి కంచిలో దొరికే రేట్లకే ఇక్కడ లభిస్తున్నాయి కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సింది। కందస్వామి కాంచీవరం నా పెళ్లి చీరలన్నీ ఇక్కడే కొన్నాను నేను। సో అక్కడ నుంచి ఎవ్రీ టైం నా ఫ్రెండ్స్ అందరూ అక్కడికే వెళ్తారు। సో చీరల ఇంట్రెస్ట్తో నేను ఇక్కడ విజయవాడలో ఫ్రాంచైజీ ఓపెన్ చేశాను నేను విత్ హోల్సేల్ ప్రైసెస్ అండ్ అందరికీ ఈ అవకాశం అందుబాటులో స్టార్టింగ్ ప్రైస్ ఫ్రమ్ 5,000 till 1 lakh। స్టార్టింగ్ నుంచి ఫెస్టివల్స్ వస్తున్నాయి, ఏమైనా ఆఫర్స్ హోల్సేల్ ప్రైస్ అండి, అన్ని హోల్సేల్ ప్రైసెస్కి ఇస్తాను కాబట్టి సో నో ఆఫర్స్ అండి। నాకు చాలా ఆనందంగా ఉంది। నేను 25 ఏళ్ల క్రితం ఫారిన్ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వెనక్కి వచ్చినందుకు కంచి నుంచి పొట్టు చీరలు కంచి రేటుకే తెచ్చి ఇక్కడ ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ, విజయవాడ చుట్టుపక్కల గ్రామాలందరికీ అందుబాటు రేట్లు ఇక్కడ కంచి రేట్లే విజయవాడలో కూడా అదే రేటు ఉంటుంది। ఇప్పుడు ఇక్కడ నుంచి కంచి దాకా వెళ్ళాల్సిన పని లేదు। ఫెస్టివల్ ఆఫర్స్ ఉంటాయా సార్? ఉండవు, ఇక్కడ ఆఫర్స్ అలాంటివి ఉండవు। ఎందుకంటే కంచిలో ఏ రేట్ అయితే ఉందో హోల్సేల్ ప్రైస్కే రీటైల్ ప్రైస్కి అమ్ముతున్నాము కాబట్టి అందరూ ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్।